సివిల్ సప్లైస్లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల మీటర్, కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో, వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట్లాడు. ఆ దుబ్బాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు పెట్టి ప్రజల్ని మభ్యపెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేడండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఇక ప్రణయ్ భాస్కర్ గారు వరంగల్ ఎమ్మెల్యే ఉండే ఆయన తెలంగాణ మాట ఎత్తితే దాడి చేసిర్రు ఆయన మీద. తెలంగాణ ఆంధ్ర పాలకులు తెలంగాణ నీళ్ళ మీద దాడులు చేసిర్రు, వనరుల మీద దాడులు చేసిర్రు, భాష మీద, బతుకు మీద, ఉద్యోగాల మీద, ఆస్తుల మీద దాడులు చేసిండ్రు అని డైలాగులు కొడుతున్నాయి జగిత్యాలు. ఇక ఈయన పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఖమ్మంలో పత్తి రైతులు మద్దతు ధర కోసం అడిగితే రైతులని చూడకుండా లాఠీ చార్జులు చేసి బేడీలేసి రిమాండ్కి పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. అది దాడి కాదా? ఆదిలాబాద్లో ఆదివాసీలు తన భూములు హక్కు కోసం అడిగితే నువ్వు చేసిన ప్రామిసే మళ్ళా పోడు భూములు ఇచ్చేస్తామన్న పట్టాలు తీసిస్తానని అన్నాడా లేదా అండి? గతము కూడా అన్నాడా లేదా? అన్నాడు కదా. ఆ హక్కుల కోసం వాళ్ళు అడిగితే మహిళల్ని అని కూడా చూడకుండా చీరలు లాగి కొట్టించారు, అఘాయిత్యాలు చేయించండి. అది నువ్వు చేసిన దాడి. తెలంగాణలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఎంతోమంది రైతులు దెబ్బతిని నష్టపరిహారం అందక ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కనీసం వారిని పరామర్శించకుండా, ఫసల్ బీమా పెట్టకుండా ఈయన ఏదో టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ అని పెట్టి పంజాబ్లకు పోయి చెక్కులు పంపిణీ చేసింది. అడ్వకేట్ దంపతులు వాళ్ళ పేరేదా ఉండే వామన్ రావు రోడ్డు మీద పొడిచి నరికి చంపిరు మీ టీఆర్ఎస్ వాళ్ళు. అది నువ్వు చేసిన దాడి. నిజాం పాలనకి నీ పాలనకి ఫరక్ లేదు. నేరెళ్ళ ఘటన ఈయన మళ్ళీ మా ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ అతికే మొదలు పుడతారు ఇడ అని చంపేసారు కదా యూపీలో. వాడి పేరు అతిక్ అహ్మదేనా? అసుంటోళ్ళు పుడతారు ఇడ, బాహుబలిలు తయారవుతారు ఇడ. ఓ పెద్ద, నేను పేర్లు తీసుకోను, అవి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ, వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ, చాలా తక్కువ ఉన్నాయి. అమ్మేయమని ప్రెషర్ పెట్టిండు ఈ కుటుంబం. వాళ్ళ అమ్మలే ఇంజనీర్లని మర్డర్ చేయించాడు మధ్యాహ్నం, మట్టి మధ్యాహ్నం మీద. ఇల్లు కేసులు అయినాయి, కోర్టులలో అయినాయి. సరే 4 రోజులు జైలు నుండి బయటపడ్డారు చంపిన వాళ్ళు. చేయించిందంతా ఇల్లే. మళ్ళా నేరెళ్ళ ఘటనను దళితులు మర్చిపోయారని అనుకుంటున్నారా? దళితులను ఇసుక లారీలతో తొక్కించారు. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వారిని దాదాపు 18 మందిని రిమాండ్కు పంపించి 3rd డిగ్రీ చిత్రహింసలు గురి చేశారు.
మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చివాట్లు పెట్టి దళితుల